హైదరాబాద్ వనస్థలిపురంలో ఫుడ్ పాయిజన్తో ఒకరు మృతి చెందగా 7గురు అస్వస్థతకు గురయ్యారు. ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాస్ కుటుంబంలో 8 మందికి ఫుడ్ పాయిజన్ జరిగింది. బోనాల పండుగ రోజు తెచ్చుకున్న చికెన్ను వండి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజు తిన్నారు. దీంతో ఫుడ్ పాయిజన్ అయింది. శ్రీనివాస్ మృతి చెందగా 7గురు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ కాలనీలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. ఒకే ఇంట్లో ఒకరు చనిపోగా 2 పరిస్థితి సీరియస్గా ఉంటే మరొక 5గురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఆర్టీసీ కాలనీలో ఉన్నాం. శ్రీనివాస్ యాదవ్కి సంబంధించిన ఇల్లు ఇదే ఇంట్లో ఆదివారం బోనాల సందర్భంగా తన బంధువులను అందరినీ కూడా శ్రీనివాస్ యాదవ్ ఇతను కండక్టర్గా పనిచేస్తాడు. ఇతను తన కుటుంబ సభ్యులను అందరినీ పిలిపించుకున్నాడు. బంధువులని బోనాలు జరుపుకోవడానికి ఘనంగా జరుపుకున్నారు. కానీ తెల్లారి వాళ్ళు మరుసటి రోజు తెచ్చుకున్న నాన్ వెజ్ తినడానికి ప్రయత్నం చేస్తే ఆ సమయంలో ఒక్కసారిగా ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం అయితే శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ ప్రస్తుతం శ్రీనివాస్ యాదవ్ బాడీ ఎక్కడ ఉందండి? ఒకసారి బయటకు ఎక్కడ ఉన్నారు ఏంటి? శ్రీనివాస్ ఆడికే రమ్మంటారు సార్. ఇప్పుడు ఎక్కడ ఉంది శ్రీనివాస్ యాదవ్ బాడీ? పోస్ట్ మార్టం తీసుకోవాలి. ఎప్పుడు రాత్రి తీసుకున్నారా? ఎంతమందికి ఇప్పుడు ఇబ్బంది గురించి సీరియస్ ఎవరు ఉన్నారు? 8 మంది అయింది. 8 మంది అందరు ఆసుపత్రిలో. ఏం తిన్నారండి వీళ్ళు? చికెనే అంతే, ఇంకా వేరేది ఏం తిన్నారు? అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు? లేదు ఆ రోజే అయిపోయింది. ఉదయం చేసిండ్రు, ఉదయం తిన్నారు, మధ్యాహ్నం తిన్నారు, సాయంకాలం కొద్దిలో ఉంటే తిని అయిపోయింది ఆడికి. ఈయన శ్రీనివాస్ ఏం చేస్తుంటారు? కండక్టర్. ఎంతమంది పిల్లలు? ఒకటే కొడుకు, ఆయనకి 2 కూతుర్లు. ఇప్పుడు ఎవరికైనా సీరియస్ ఉందండి? ఇంకా సీరియస్ అయితే ఏం లేదు. ఇంకా 9 మంది ఉన్నారు హాస్పిటల్. ఐసీలో 4 ఉంటారు, మిగతా 5 మంది బయట. ఇది ప్రస్తుతం కుటుంబ సభ్యులు అంటే శ్రీనివాస్ యాదవ్కి సంబంధించిన బంధువులు చెప్తూ ఉన్నారు. నిన్న రాత్రి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు. కానీ పోలీసులు మాత్రం కేసు నమోదు కావడంతో పోస్ట్మార్టం నిమిత్తం కొద్దిసేపటి క్రితమే ఉస్మానియా మార్చరీకి తీసుకొని వెళ్ళడం జరిగింది. పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించిన దానిపైన కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. చికెన్ తినడం ద్వారా ఫుడ్ పాయిజన్ అయి మొత్తం 9 మందికి తీవ్ర అస్వస్థతకు గురి కావడంలో ఇందులో ఒకరు శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే ఇంటి యజమాని కండక్టర్గా పనిచేస్తున్నాడో అతను మాత్రం చనిపోయారు. మిగతా 8 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. వాళ్ళలో 2 పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉంది అనేది కూడా ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. కానీ ప్రాణహాని లేదు, వాళ్ళకి అవసరమైన చికిత్సను అయితే అందిస్తున్న సిచ్యువేషన్ అయితే చోటు చేసుకోవడం జరిగింది. బోనాల సందర్భంగా వండుకున్న వంటలో చికెన్ తినడం ద్వారా ఈ ఫుడ్ పాయిజన్ అయినట్లు కూడా కుటుంబ సభ్యులు బంధువులు చెప్తూ ఉన్నారు. మరి పోస్ట్మార్టం రిపోర్టు వస్తే ఈ కేసులో అసలు ఎందుకు శ్రీనివాస్ యాదవ్ చనిపోవడం జరిగింది, అలాగే మిగతా వారికి కూడా ఎందుకు ఈ విధంగా జరిగిందని తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కేవలం చికెన్ తినడం ద్వారానే ఈ సంఘటన జరిగిందా లేక ఇంకా ఏదైనా కారణం ఉందా అనే విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరామెన్ ఎల్ఎస్ ప్రసాద్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.